నేషనాలిటీ అనేది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్, కానీ నేషనలిజం అనేది ఈరోజు మచ్ డిస్ప్యూటెడ్ ఇష్యూ. ఇండియన్ అనేది జాతీయత అయినప్పుడు ఇండియనిజం అనేది జాతీయవాదం కావాలి. అంటే రాజ్యాంగం ఇస్తున్నటువంటి సిద్ధాంతాలే జాతీయవాదంగా, ప్రజాస్వామ్య అభివృద్ధికర జాతీయవాదంగా ఉండాలి. స్వతంత్రం ఉద్యమం కోసం జనం పోరాటం చేసినప్పుడు గాని, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత గాని ఈ భారతదేశ ప్రజలు అదే విశ్వసించారు. ప్రజాస్వామ్య అభివృద్ధికర జాతీయవాదమే భారత జాతీయవాదమని ఇన్నాళ్లు విశ్వసించారు. కానీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కూటమి ఈ జాతీయవాదానికి ఒక కొత్త భాష్యాన్ని, కొత్త నిర్వచనాన్ని ఇస్తూ రాజ్యాంగంలో లేనటువంటి సిద్ధాంతాన్ని మత ఆధారిత జాతీయవాదంగా, మతోన్మాదమే ఈ దేశ జాతీయవాదంగా ఒక కొత్త అంశాన్ని తెర మీదకు, చర్చకు తీసుకొచ్చినటువంటి అంశం ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ. ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. విభిన్న జాతులు, ప్రాంతాలు, కులాలు, మతాలు, భాషలు కలిగినటువంటి దేశం భారతదేశం. ఒక ఐకమత్యంగా యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో కలిగి ఉన్నటువంటి దేశం. స్వతంత్ర పోరాటానికి ముందుకు రాని వాళ్ళు, స్వతంత్ర పోరాటంలో పాల్గొననటువంటి వాళ్ళు, బ్రిటిష్కు తొత్తులుగా మారి దేశ స్వాతంత్రం గురించి పట్టించుకోని వాళ్ళు ఈరోజు దేశవాదన, జాతీయవాదన అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నారు. కనీసం ఒక మోరల్ రైట్ లేనటువంటి వాళ్ళు ఈరోజు మతతత్వ జాతీయవాదాన్ని పైకి తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ గాని, వాటి అనుబంధ సంస్థలైనటువంటి జనసంఘ్ గాని, బీజేపీ గాని ఈరోజు అధికారంలోకి వచ్చాక కొత్త జాతీయవాదాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు. విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశంలో ఒకరు పాటించే సంస్కృతి పద్ధతుల్ని మిగిలినటువంటి వర్గాలపై బలవంతంగా రుద్దుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు వాట్సాప్లో దేశభక్తిని చాటుకుంటూ మెసేజెస్ ఇచ్చుకుంటే సరిపోతుందా? తోటి ఫెలో ఇండియన్సే హింసిస్తూ, ద్వేషాన్ని రగిలిస్తూ, హింసను ప్రేరేపిస్తూ ఉంటే అది దేశభక్త? విదేశీయులు, వెస్టర్న్ కంట్రీస్ మన ఇండియన్స్ ని వెక్కిరిస్తుంటారు, హేళన చేస్తుంటారు. ఏమని? కర్రీ స్మెల్ అని, స్ట్రీట్ షిట్టర్స్ అని, స్కామర్స్ అని, మోసగాళ్ళని, బహిరంగ మల విసర్జన చేస్తారని, అవహేళన చేస్తారని అంటుంటారు. కానీ అదే నోళ్లతో తోటి భారతీయులే ఏమని అంటారంటే చింకీ, చైనీస్, మోమో, నేపాలీ, సాంబార్, గోల్టీ, వడక్కన్, రైస్ బ్యాగ్, మిషనరీ, ముల్లా, కటువా, పాకిస్తానీ, ఖలిస్తానీ, కొగ్గులు, బంగ్లాదేశీ, ఇన్ఫిల్ట్రేట్, లోయర్ కాస్ట్, జిహాదీ, రిజర్వేషన్ కోటా, ఇలా అనేక పదాలతో అవహేళన చేస్తారు. ఎక్కడి నుంచో వేరు దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని హేళన చేయాల్సిన, వెక్కిరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ హేళన చేస్తారు. People have called me Momo, Chinky, Chinese. People have shouted slogans like "Go Corona, go" at me. My only mistake is that I am born in India and I look like this. They make fun of me and they laugh at me. People who you call Ching Chong China or Sheng Shong or whatever, we are very kind people. We will not laugh at you the way you laugh at us just because we don't look like you. जब आप हमारे औरत को बोलते स्पा वाली, जब आप हमारे लोगों को बोलते कुंफू, शाओलिन, दुख लगता है, दिल में चोट पहुंचता है. What is Chinky? We are not Japanese and we are not China. I know. We are Indian. ఇక్కడ హేట్ అనేది, ద్వేషం అనేది స్ప్రెడ్ చేయడానికి ఓపెన్ పర్మిషన్ ఉంది. వారిని ఎవరు కూడా అడ్డుకోరు. ఎందుకనంటే ద్వేషాన్ని పెంచడం, పెంపొందించడం, రగిలించడం అనేది దేశభక్తి. ఇది ఆ హేట్ని స్ప్రెడ్ చేసే ఒక స్వర్ణయుగం. ఇది ఒక జోసెఫ్, ఒక విలియం, ఒక మార్గరెట్, ఒక ఆలిస్ పేర్లు కనిపిస్తే రైస్ బ్యాగ్ అని ట్యాగ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. 5000 సంవత్సరాల సనాతన ధర్మం 10 కేజీల రైస్ బ్యాగ్కి ఎందుకు భయపడుతుంది? సమస్య రైస్ బ్యాగ్లో ఉందా? మీ యొక్క అభద్రతా భావంలో ఉందా? వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, అవమానపరుస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని మీరు బట్టబయలు చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు వారి కష్టాలు వినటానికి సిద్ధంగా ఉన్నా గుడిలోకి రానివ్వలేదు. ముఖం మీదే తలుపులు మూసేశారు. 2000 సంవత్సరాలు మీ బావిలో నీరు తాగనివ్వలేదు. ఎంతకాలం అవి పవిత్రంగా ఉంది, టచ్ చేస్తే అపవిత్రమవుతాయి, మైలైపోతాయని మీరు బావిలో నీళ్లు తాగనివ్వలేదు. వాళ్ళు వేరే విశ్వాసంలో సేద తీర్చుకుంటే ఇప్పుడు ఏడుస్తున్నారు. వారు ఒక చర్చ్లోనో, మాస్క్లోనో పీస్ సంపాదించుకుంటే మీరు మనస్తాపం చెందుతున్నారు. ఎవరు నిజమైన రైస్ బ్యాగ్? ఒడిశాలోనో, అరకు వ్యాలీలోనో, ఛత్తీస్గఢ్లోనో నిరుపేద షెడ్యూల్ ట్రైబ్ ఆకలిని తీర్చి వారిని కరుణతో ఆదరించినందుకు వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళ రైస్ బ్యాగ్? లేకపోతే
మత జాతీయవాదం అని చెప్పుకుంటూ యుఎస్ కన్సులేట్ ముందు వీసా కోసం క్యూలో నిలబడిన మీరా రైస్ బ్యాగ్స్. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్లోకి పొట్ట చేత పట్టుకుని డెస్పరేట్గా పరిగెత్తుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్ల్యాండ్ని వదిలేసి, సంస్కృతిని వదిలేసి, చివరకు ఫ్యామిలీని కూడా వదిలేసి మీరు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నారు. దేశాన్ని విడిచి పరాయి దేశానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు బ్యాగ్ ఆఫ్ రైస్ కోసం ఉన్నారు, ఎవరు బ్యాగ్ ఆఫ్ డాలర్స్ కోసం పరిగెడుతున్నారు. మీరు వాళ్ళని చూసి ఆడవడం కాదు, మీరు వీసా అప్లికేషన్ నింపడానికి ఇంగ్లీష్ నేర్పించిన రైస్ బ్యాగ్ ఇంగ్లీష్ టీచర్కి థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్, మీ ఫేవరెట్ విలన్స్ న్యూ ఇండియాలో ఎవరు అని అంటే ముల్లా, కటువా, బాబర్కు చెందినటువంటి సంతతి. ఎవరిని మీరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరి తల్లిదండ్రులైతే ఈ భూమిలో పాతిబెట్టబడ్డారో, ఎవరి తాతలైతే మాది ఈ దేశం, మేము ఇండియన్స్ ఇక్కడే ఉంటాం, ఆ దేశానికి వెళ్ళము అని ఇక్కడ ఉండిపోయినటువంటి ఇండియన్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇండియన్ ముస్లిమ్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లపై బుల్డోజర్స్ ఎక్కించి బుల్డోజర్ జస్టిస్ అని చెప్తున్నారు. వాళ్ళు పండించినటువంటి యాపిల్ పళ్ళని వ్యాపారం చేయనీయకుండా దారిలో ఆపేసి వాటిని కొల్లబెట్టి వాళ్ళ ఆదాయాలకి గండి కొడుతూ ఉన్నారు. వాళ్ళంతా మనువు సృష్టించినటువంటి నిర్బంధ కుల వ్యవస్థ నుంచి, నిచ్చెన మెట్ల వ్యవస్థ నుంచి విముక్తి చెందడం కోసం వేరే చోట సేద తీర్చుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇది ఒక కన్ఫ్యూజింగ్ హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్. ఒకప్పుడేమో సిక్కులు దేశానికి గర్వకారణం, సేవకు నిదర్శనం, సజీవ సాక్ష్యం అని చెప్తారు. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు గురుద్వారాల్లోకి వెళ్ళి వాళ్ళు పెట్టే తిండి తిని వీళ్ళంతా సేవకులు, దేశభక్తి పరులు లేరని, అదే రైతు కష్టం వచ్చి తప్పుగా తెచ్చినటువంటి చట్టాలను ఎదిరించి మీ అధినాయకుడిపై ఎదురు తిరిగితే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చెప్తూ ఉంటే వీళ్ళు దేశ ద్రోహులు, టెర్రరిస్టులు, ఖలిస్తానులని తరిమి కొడతారు. ఇంకా ఎవరు మీ టార్గెట్ అంటే షెడ్యూల్ కాస్ట్, మెరిట్ చచ్చిపోతుందని, కోటా కిట్ అని, రిజర్వేషన్ ప్రొడక్ట్స్ అని, మా సీట్లు పోతున్నాయని స్లోగన్స్ తోటి అరుస్తారు. వేల సంవత్సరాలు వాళ్ళ మెడలు వంచి వంగి నమస్కారాలు చేయించుకుని వాళ్ళ వెన్నెముక ఎరగొట్టారు. ఇప్పుడిప్పుడే నిటారుగా నిలబడటం నేర్చుకుంటున్నారు. రేపు నాయకత్వం వహించడానికి సిద్ధపడుతున్నారు. అందుకు మీరు భయపడుతున్నారు. మను జాతీయవాదులారా, మీరు భయపడకండి. వీరి నాయకత్వంలో మిమ్మల్ని స్కూల్స్ నుంచి బహిష్కరించరు, క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టరు, దూరంగా నిలబెట్టి దోశలలో నీళ్లు పోయరు, పొరపాటున టీ కొట్టు దగ్గర కప్పులో టీ తాగారని చెళ్ళుమని చెంపలు వాయించరు. ఎందుకంటే వారు కోరుకునేది, వారికి కావలసింది రెవెంజ్ కాదు, రెస్పెక్ట్. ఒకరిపై ఆధారపడి జీవించే బెగ్గర్ వ్యవస్థ కాదు, సొంత కాళ్ల మీద నిలబడి స్వశక్తితో బ్రతకగలిగే స్వయం సమృద్ధినిచ్చే వ్యవస్థని వారు కోరుకుంటున్నారు. अरे आपने सर्व किया, हमने पिया। क्यों पी लिया? आप पूछ के दिए होते, हम नहीं पिए थे। जाओ। ये गरीब आदमी को ला रहे हो, ये तो चोरी चमारी करेगा। గంగా నదిలో మునిగితే పుణ్యం వస్తుందా? మెదడుల్లో మురికి కాలువలు పెట్టుకుని హిందుత్వ అని మీరు రగిలిస్తున్నటువంటి ద్వేషం, కలిగిస్తున్నటువంటి హింస హిందూయిజానికి మాయన మచ్చగా తయారవుతుంది. ఈరోజు ఈ హిందూయిజంని మీకు మీరుగా ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎక్స్పోజ్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ డిఫీటింగ్ ద వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూయిజం విత్ యువర్ యాక్ట్స్ అండ్ డీడ్స్. ఏ రామాలయం అయితే ఓట్లు తెచ్చి పెడుతుంది అనుకున్నారో, ఏ సనాతన జాతీయవాదం పూర్తి మెజారిటీని ఇస్తుంది అనుకున్నారో, ఆ రామ మందిరం నిర్మించిన ఫైజాబాద్లో ఓడిపోయారు. అయోధ్యలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ సీట్లు కోల్పోయారు. కాశీపురాధీశుడైనటువంటి వారణాసిలో మోడీ మెజారిటీ సగానికి తగ్గిపోయింది. పూర్తి మెజారిటీ వచ్చిండుంటే రాజ్యాంగాన్నే మార్చేసి ఉండేవారు. అరుణాచల్ వెళ్ళి భారత్ మాతాకి జై అని అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉమ్మి వేస్తారు. కాశ్మీరు భూమి కావాలి, కానీ కాశ్మీర్లు అంటే ద్వేషం. నార్త్ ఈస్ట్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, అరుణాచల్ అది మీకు కావాలి, కానీ వాళ్ళని వెక్కిరిస్తారు, వేధిస్తారు, చీల్చి రేప్ చేసి చంపేస్తారు. సౌత్ ఇండియాలో చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో, కొచ్చిన్లో ఆదాయం కావాలి, డబ్బు కావాలి, జిఎస్టీ కావాలి, కానీ మీరు తీసుకునే నిర్ణయాల్లో, డెసిషన్ మేకింగ్లో ఈ రాష్ట్రాల నుంచి ఎవ్వరికీ కూడా భాగస్వామ్యం ఉండదు.
తుఫాన్లు వస్తే, వరదలు వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఏం సాయం చేస్తారు మీరు? కేరళకి, కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి మీ భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ సమయాల్లో ఏం సాయం ఇచ్చారు? బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకు లక్షల కోట్ల నిధులు ఇక్కడి నుంచి లాక్కెళ్ళి అక్కడ దోచిపెడుతున్నారు. వివక్ష, దక్షిణ భారతదేశం మీద వివక్ష చూపించటం సమైక్యవాదమా, జాతీయవాదమా? పరాయి భాషలైనటువంటి సంస్కృతం, హిందీ, ఈ దేశ భాషలైనటువంటి నేటివ్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మీద బలవంతంగా రుద్దుతారు. హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి? మీరు చెప్పే సంస్కృతంలో వసుదైవ కుటుంబకం అని చెప్తారు. అంటే వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. మీరు విశ్వసిస్తున్నారా? మీకు ఇండియా ఈజ్ వన్ ఫ్యామిలీ అనే నమ్మకమే లేదు. ఇక వసుదైవ కుటుంబకం అని ఎలా చెప్తారు? అఖండ భారత్ అని స్లోగన్స్ చాలా గర్వంగా చెప్తారు. కానీ అదే ఇండియన్స్ని విభజించి అడ్డుగోడలు పెట్టి ముక్కలు ముక్కలు చేస్తారు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ వినాశకాలం, విపరీత బుద్ధి వస్తుందని ముందే ఊహించాడేమో తన గీతాంజలిలో దేవుడిని వేడుకున్నాడు. ఏమని అంటే, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సగర్వంగా తల ఎత్తుకు తిరగగలుగుతాడో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞాన వాహిని మృతాంగపు విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై అడ్డుగోడల మధ్య నలిగిపోదో, అలాంటి స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కొనేట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆనాడు రవీంద్రనాథ్ ఠాకూర్ ఈ దేశం కోసం ప్రార్థించాడు. ఈరోజు ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మన దేశం కోసం, నా దేశం కోసం నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ గాడ్, ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ మై నేషన్. గ్రాంట్ us కరేజ్, స్ట్రెంగ్త్. బలహీనుల తరపున నిలబడటానికి శక్తినివ్వండి. మోగబోయిన గొంతుల కోసం ప్రశ్నించడానికి ధైర్యాన్నివ్వండి. మణిపూరు గాయాన్ని నయం చేయండి. కాశ్మీరీల హృదయాలను శాంతపరచండి. పంజాబ్ కీర్తిని, బెంగాల్ స్ఫూర్తిని పునః ప్రతిష్ఠ చేయండి. ఈశాన్య భారతదేశాన్ని రక్షించండి. దక్షిణ భారతదేశాన్ని వివక్ష నుండి విముక్తిపరచండి. గంగా నదిని పరిశుభ్రం చేయండి. బీహార్, ఉత్తరప్రదేశ్లోని యూత్ని వారికి ఒక పర్పస్ని ఇవ్వండి. ఢిల్లీకి స్వచ్ఛమైనటువంటి గాలినివ్వండి. గివ్ బ్యాక్ జాయ్ టు గోవా, కామ్నెస్ అండ్ క్వైట్నెస్ టు లక్షద్వీప్. జర్నలిస్టులకు వెన్నెముక తిరిగివ్వండి. న్యాయదేవతకు చూపునివ్వండి. పార్లమెంటుకు విజ్డమ్, జ్ఞానాన్ని ప్రసాదించండి. నా దేశం సమగ్రంగా ఉండే విధంగా తండ్రి అనుగ్రహించండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ.